కరెక్ట్ గా టోటల్ చేసి నోట్ పంపి. గుడ్ ఈవినింగ్. ఓకే, త్వరగా రిజిస్టర్ చేయండి. ఏంట్రా పెద్ద ఐజీ చేసినట్టు ఆర్డర్ వేస్తున్నావు ఏంటి, మాకు మీ పోలీస్ స్టేషన్ ఒకటేనా? ఇంకా 2-3 ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఏలి ముద్ర వేయాలి. ఏదో తెలిసినోడు కాబట్టి ముందు వచ్చాను. పని చూడు. సిగ్గుచేటు. చచ్చా, ఓ బజార్ రోడ్డు బెదిరిస్తే భయపడి రిజిస్టర్ చూపించే పొజిషన్ వచ్చేసింది. నా పొజిషన్ ఏంటో నాకు బాగా తెలుసు. ముందు నువ్వు కరెక్ట్ పొజిషన్ నిలబడవు. నువ్వు వేలుముద్రై. వేలు ముద్ర వేయాలంటే నా ప్రశ్న సమాధానం చెప్పాలి. అయిపోయింది. కొంచెం పెయింట్ అయ్యేసరికి తాలిబాన్ టెర్రరిస్టుల డిమాండ్లు మొదలు. డిమాండ్ కాదు, మరి డౌట్. ఆ, ఉదయం మా తమ్ముడిని హైదరాబాద్ అనుకుని ఇన్సల్టింగ్ గా మాట్లాడారంట. నీకేనా తెలుసు? వాడే వీడు. వాడు వీడు కాదు, వీడు వాడు కాదు. అందుకే వాడు నాకు ఫోన్ చేసి చెప్పాడు. నేరం చేసింది నేను, కావలిస్తే నన్ను శిక్షించండి. వాడిని ఏమన్నా అన్నారా? AK-47 తో వీపు కోక్కున్నట్టే. అంటే ఆడు నీకంటే పెద్ద క్రిమినల్. ఆ ఫ్యామిలీలో కొంచెం ఎక్స్ట్రాగా ఎక్కువ చదువుకుంది వాడేనండి. ఏం చదివాడు? ఈనాడు పేపరా? ఈనాడు పేపర్ కాదు, ఫారెన్ లో MBA చదివాడు. ఓహో, ఫారెన్ లోనా? యా. చూసేటట్టు లేడే. చూస్తే తెలియదు, విచారిస్తే తెలుస్తుంది. ఊహా. ఆహా, సరిగాని నువ్వు మీ అన్నయ్య ఏమో ఫారెన్ లో చదివాడు అంటున్నావు. మరి నువ్వేంటి కేడీలో తయారయ్యావు? విద్య విచిత్రం అంటే అదే సార్. పోలీస్ కొడుకు దొంగ కావచ్చు, డాక్టర్ కొడుకు పేషెంట్ కావచ్చు. ఒకే కొమ్మకు పూసిన 2 పూలు ఒకటి రాజకీయ నాయకుడి మీద పడచ్చు, ఒకటి శవం మీద పడచ్చు. ఇదిగో ఇదే ఇదే ఎట్లాంటి లాజిక్ అని ఏ డెడ్ బాడీ మోసుకునేవాడి దగ్గరికి వెళ్ళి చెప్పు. అందుకేగా మీకు చెప్పేది. ఇదిగో అసలు మీ ఇద్దరి మీద నాకు ఎందుకో డౌట్ గా ఉందయ్యా. ఒకసారి నీ ఫోన్ చెయ్యి. మీ ఇద్దరు టిన్సో కాదో తెలుసు. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, ఫోన్. హలో, ఎస్ఐ కోడి స్పీకింగ్. నేను సికింద్రాబాద్ మాట్లాడుతున్నాను. మా అన్నయ్య స్టేషన్కి వచ్చాడా వేలుముద్ర వేయడానికి? చూడండి సార్, మా అన్నయ్య రౌడీయే, పెద్ద దొంగే. కానీ గాంధీ గారు చెప్పినట్టు నేరస్తుని కొడితే మారడు, మంచిగా మార్చాలి. అప్పుడే మీరు మహాత్ములు అవుతారు. అదే మీ డ్యూటీ. థ్యాంక్ యూ సార్. అబ్బో, ఇదేంటయ్యా మీ తమ్ముడు ఫోన్ లో తెగ కిచ్చులు పెట్టేస్తాడు. ఫారెన్ కల్చర్, ఫారెన్ లో చదువుకున్నాడు కదండి. కరెక్ట్. ఇప్పుడు అర్థమైందయ్యా. అయ్యో, మీ తమ్ముడు చాలా జంట్లు ఉన్నాయా. అదేంటో ఎంత మాట్లాడినా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తున్నా. ఇంకొకసారి ఫోన్ చేయవా? అంటే వాడిని ఎక్కువ ఫోన్ లో మాట్లాడమంటే చిరాకు పడతారు సార్. అయ్యో పర్లేదయ్యా, ఒకసారి చెయ్యి. చెయ్యి. మాట్లాడతాను సార్, నంబర్ కరెక్ట్ కాదు. హలో, నేను హైదరాబాద్ మాట్లాడుతున్నాను. మా తమ్ముడికి ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఏంటో మా తమ్ముడు వాయిస్ రిపీటెడ్ గా వినాలని ఎస్ఐ గారు ముచ్చట పడుతున్నారు. ఇప్పుడేగా మాట్లాడితే మాకు తెలుసులే బాయ్, మళ్ళీ మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ టేప్ ఆన్ చేయాలంటే కష్టం రా. ఏంటి బాత్రూమ్ లో ఉన్నాడా? ఆ బాత్రూమ్ లో ఉంటేట త్వరగా బయటికి రమ్మను. యువతల మా ఎస్ఐ గారు డాగులాగా వెయిటింగ్ అని చెప్పు. సరే వినమను. ఏమ్మా బాత్రూమ్ లో ఉన్నావా? ఎస్ఐ గారు మాట్లాడతారంట, మాట్లాడు. హలో, చూడండి సార్, మా అన్నయ్య రౌడీ పెద్ద దొంగే. కానీ గాంధీ గారు చెప్పినట్టు నేరస్తుని కొడితే మారడు, మంచిగా మార్చాలి. అప్పుడే మీరు మహాత్ములు అవుతారు. అదే మీ డ్యూటీ. సేమ్ కంటిన్యూటీ. మాటే కాదు, అక్షరం కూడా మార్చలేదు. చెప్పిందే చెప్పి చెప్పడం మనిషి. అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడే వంశం కాదు సార్ మాది. ఎప్పుడు ఒక మాట మీద ఉండే ఫ్యామిలీ మాది. అవునయ్యా, చాలా ఆదర్శమైన ఫ్యామిలీ. సార్ మళ్ళీ ఇదే టైంలో ఎక్కడ వెళ్తాం? వస్తాను సార్. ఇదిగో మీ సికింద్రాబాద్ అడిగాని చెప్పాలి. అలాగే. ఏంటి అడిగేది? సికింద్రాబాద్ హైదరాబాద్ రెండు వీడే కాదు, వేరే. ఓరి ఓహో, నిన్ను బాగు చేయటం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. ఓకే, ఈ రోజు నుంచి నా లైఫ్ టర్నింగ్ ఇచ్చుకుంటది. చామంతి కాసుకో. ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా ఎతికాను. ఏంటి డల్గా కూర్చున్నావు? ఏమైంది? ఏమవటం ఏంటయ్యా?
నాకంటే చిన్నోడు నీకో జోడి ఉంది, నీకంటే చిన్నోడు వాడికో జోడి ఉంది. మీ ఇద్దరు సాంగ్స్ పాడి స్టెప్ చేసుకుంటుంటే నేను ఒక్కడే సింగిల్ గా స్టెప్ చేసుకోవడం నేను ఎంత ఫీల్ అవుతున్నానో తెలుసా? ఎందుకు ఫీల్ అవుతావు? నీకు ఉందిగా చామంతి. నాకు చామవుతుంది, దానికే నేను లేను. నేను ఒక ఐడియా చెప్పనా? ఏంటి ఏంటి ఆ మంగళసూత్ర ఐడియానా? కాదు, ఆ. రేప్ చేసి. ఏం చేయొచ్చు కానీ అది ఒప్పుకుంటుందంటావా? ఒప్పుకుంటూ ఏంట్రా? పొరవై చేయరా? లక్స్ పప్ప లంచ్కి వస్తావా? ఏమిటి అల్లుడు గారు, ఏమిటి మంచి హుషారుగా ఉన్నారు? నేనంతే మావయ్య, నైట్ అంతా కష్టపడి పనిచేశారంటే డే అంతా పువ్వులా ఉంటారన్నమాట. రైట్ చామంతి? కోఆపరేట్ చేసింది, ఇప్పుడేంటి కోపంగా ఉంది? ఓ, బయటికి తెలిస్తే బాగుందని బిల్డప్ ఇస్తుంది అనమాట. అమ్మాయి చామంతి, ఏమిటమ్మా అలాగున్నావు? రాత్రంతా నిద్రపోలేదు అంకుల్. ఏ? ఒక్కటే దోమ ఎన్నిసార్లు కుట్టిందో. టిఫిన్ రెడీ. ఇది గారెలు, ఇది పూరీలు, ఇది పెసరట్లు. ఏంటి ఈరోజు చాలా ఫాస్ట్ గా ఉన్నా? తొందరలో మీ డాడీ మీ పెళ్లిలో ఫిక్స్ చేస్తారు. ఇప్పటి నుండే నేను హుషారుగా ఉండకపోతే పెళ్లి పనులు ప్రాక్టీస్ చేసేదలా? అయ్యో రాజా, నేనా? నువ్వే. నువ్వు పెసరట్టు తినకూడదు, నీకు స్పెషల్ గా ఒకటి చేసించాను. ఏమిటో దీనికి అభిమానం వస్తే రేసు గుర్రంలో పరిగెడుతుంది. తిను రాజా. ఏంటిది? ఆమ్లెట్. చా, నేను బ్లాంకెట్ అనుకున్నాలే. 12 గుట్లు పోసి ఫారిన్ మసాలా వేసి నేనే చేశాను. అదేంటి, మాకు సాదా దోశలు ఆయన కాంప్లెటా? కష్టపడే వారికి కంట బలిసే వరకు పెట్టాలి. అంత బలిసిన కష్టం ఆయన ఏం చేశాడు? అందరికి కనబడేటట ఆయన కష్టపడరు. ఏ దిష్టి తగులుతుందనా? నా రాజాకి నా దిష్టి తగులుతుంది. బాగా తిను రాజా. రాజా, అదేంటి అప్పుడే కడుపు నిండిందా? ఏంటి మీరాబాయ్, నన్ను సడన్ గా రాజా అనిపిస్తాను నువ్వు? మూగపోయిన విన తీగల్ని గోళ్లతో గోకినట్టు నా నరాలు కదిలించావు కదా, అందుకే రాజా అనాలనిపించింది. మధ్యాహ్నం చికెన్ సూప్ చేస్తాను. పాపం అసలే అలసిపోయావు. నేను అలసిపోయినట్టు నీకెలా తెలుసు? నాకు బాగా తెలుసు. బాగా తెలుసా? రాత్రి రూమ్ లో జరిగింది 3వ గంటకి తెలియడానికి వీల్లేదే. మూడో మనిషికి తెలియాలంటే 3 నెలలు దాకా ఆగాలి. నువ్వు రాత్రి మంగళ కాదు, మంచం మీద. రాత్రి మంచం మీద ఉంది నువ్వా? భగవంతుడా, నా సెక్స్ లైఫ్ కి ఇలాంటి ఓపెనింగ్ ఇచ్చావా నాయనా? రాజా, అదేంటి అలా వణికిపోతున్నావు? రాత్రి చాలా డారుగా స్పీడ్ గా ఉన్నావు, పగలెందుకు భయం? రాత్రి నీ ఫేస్ కనపడలేదు కాబట్టి ధైర్యంగా ఉన్నాను. పగలు నీ ఫేస్ చూస్తుంటే దడొచ్చేస్తుందేంటి? అయితే వెంటనే వెళ్ళి మేజర్ గారి దగ్గర నన్ను రేప్ చేసినట్టు చెప్పు, ఆయనే ధైర్యం చెప్తారు. ధైర్యంగా చెప్పడానికి నేనేమైనా అన్నదానం చేశానా? చేసింది రేపు. మీరాబాయ్, మరే నువ్వు దయచేసి రాత్రి నేను చేసింది మర్చిపో. ఎవరా నీకు మావా? మా ఇంటి పర్మిషన్ రేపు చేస్తావా? నేను రేపు చేద్దాం అనుకుంది మీ పర్మిషన్ కాదు. అంటే నా కూతురునా? అలా కన్ఫర్మ్ చేసుకొని ఫైల్ ఓపెన్ చేయక మావయ్య. నేను రేపు చేయాలనుకుంది చామంతిని. పోరు దుర్మార్గుడా, నీ కడుపులో ఇంత కుట్టుందా? కడుపులో కాదు, బ్రెయిన్ లో. ఇడియట్. ఒరేయ్ శీను, మేనగోడల్ని రేపు చేసే వంశం ఇది? లేదు మావా, మా అన్నయ్యని చూసి మా వంశాన్ని చీపుగా అంచనా వేయకండి. చాలా గొప్ప వంశం. సొంత మేనగోడల్ని చిచి తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది. అమ్మాయి రమ్య, పోయి ఇలాంటి నీచుని ప్రేమించావేమిటే? నాన్న, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా. ఇంకా తెలుసుకునేది ఏమిటమ్మా? కాదు, ఒక్కసారి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడితే వాళ్ళ వంశం ఎంత గొప్పదో తెలుస్తుంది. చిచి, ఇంకా వీడి వంశంతో వీడితోటి వరకు మాట్లాడటమ్మా? అది కాదు నాన్న, ఏదో మాట్లాడదాం అంటుందిగా, ఒకసారి పిలిపిద్దాం. సరే సరే రైట్. నా పెద్ద కూతురు చెప్పింది కనుక వదిలేస్తున్నాను. పిలిపించి మీ అమ్మా నాన్నని. బై ద వే, ఐఎమ్ అవధాని, పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఐఎమ్ మేజర్ రాజశేఖర్ రెడ్డి. కూర్చోండి. థ్యాంక్ యూ. Sinu already informed about his love with your daughter. Regarding marriage, I don't have any objection. బట్ ఐ హ్యావ్ అబ్జెక్షన్. దేనికి? మీ అబ్బాయి క్యారెక్టర్ మంచిది కాదు. వాట్? కుర్ర వయసు కదా, పెళ్ళైతే క్యారెక్టర్ అదే మారుతుందిలేండి. మేబీ, కానీ గ్యారంటీ ఏమిటి? మీకు విషయం చెప్పాలి. ఎంటైర్ బ్రిటిష్ మిలిటరీ కంట్రోల్లో పెట్టి ఇండియాని గడగడలాడించిన రాబర్ట్ క్లైవ్ ఒకప్పుడు దొంగ. మీకు మరో విషయం తెలుసా? రామాయణం రాసేదే వాల్మీకి, అతను ఒకప్పుడు దొంగే. వాళ్ళ మనుషులే మారి మనుషులుగా మారగాలేంది. మై సన్ సీను మారడా. మీరు చాలా బ్రిలియంట్ గా మాట్లాడారు.
పెళ్ళయ్యాకే ఆయనకి తెలివి పెరిగిందిలేండి. ఆ? మీ ఫ్రాంక్నెస్ చూస్తుంటే మీ ఇంటికే మా అమ్మాయిని కోడలుగా పంపించాలని ఉంది. అది మా అదృష్టం. కానీ మీ వాడి చేత బీడీలు అలవాటు మానిపించేయాలండి. వీడిలా బీడీలే కాదు, చీప్ లిక్కర్ సారా అలవాటు కూడా మానిపించేయండి. గట్టిగా గ్లాసులు మధ్య తాగడానికి భయపడే విధంగా పెట్టుకుని సారా తాగాడంటారేంటండి? చూడండి మిలిటరీ అన్నయ్య గారు, వాడు మాకు ఒక్కగానొక్క కొడుకు. వాడు ఎలాంటి వాడో మాకు బాగా తెలుసు. ఒక్కగానొక్కడా? అవునండి, ఈయనకి పిల్లలు పుట్టారని డాక్టర్లు చెప్తే ఎన్నో పూజలు చేసి వాడిని కన్నాను. మీకు ముగ్గురు పిల్లలు కదా? ముగ్గురు పిల్లలు అని ఆశ్చర్యపోతారేమిటండి? పెద్దవాళ్ళిద్దరు కౌల పిల్లలు కదా. వీళ్ళిద్దరు ఎవరే? ఏమోనండి. సికింద్రాబాద్ సికింద్రాబాద్ నుంచి వస్తాడా? కాదు, సికింద్రాబాదే వస్తాడు. వస్తున్నా పిలిచారా మావయ్య? అవును బాబు, మీ నాన్నగారితో మాట్లాడతామని. అలాగే ఫోన్ లోనా? కాదు, డైరెక్ట్ గా. డైరెక్ట్ మీ పెద్ద అబ్బాయి. బాగా స్టడీగా క్లియర్ గా చూడండి. నాకన్నా రెండేళ్ళు పెద్దళ్ళ లేడు. ఈ కొడుకు నా కొడుకుని ఎవరు చెప్పారండి మీకు? ఈ పెద్ద మా పెద్ద కొడుకుని మీకెవరు చెప్పారండి? ఇంకెవరు? మీ అబ్బాయి సీను. ఎలా సీను? ఈ న్యూసెన్స్ ఏంటి? అది నానా మరి అది అసలు ఏమమ్మా చావంతి, వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములని మీ మామయ్య చెప్పాడో లేదో మీ తాతయ్య చెప్పు. అరే కొడుకు లెక్క ఇంకా తేలగ వస్తుంటే మధ్యలో ఈ మనవరాలే వస్తండి. ఓలమ్మోలమ్మోలమ్మ నువ్వు ఏమన్నావా? నువ్వు ఏటైపోయినావో ఏమో అని సెంటర్లు అన్ని తిరిగి వస్తున్నాను. ఈ అమ్మతో ఓ మాటగా చెప్పకుండా ఏడుకొచ్చేసినావేటి? నాతో పాటు నువ్వు వచ్చేసావుగా. అదిగో అక్కడున్నాడే, వాడికి మేనకోడలుగా నటించడానికి వచ్చాను. ఓహో. అవుదాని నువ్వా? అవుదాని నువ్వేనా? నేను ఇంకా గుర్తున్నాను అవుదాని. నన్ను ఇంకా మర్చిపోలేదా పంకజం? నెల్లూరులో నేను చెట్టు కింద పీడగా ఉండగా నేను కాకా హోటల్ నడుపుకునేదాన్ని. నాకు ప్రాక్టీస్ సరిగ్గా లేదని జాలిపడి పెసరట్లు ఫ్రీగా పెడుతుండేదాన్ని. అప్పుడు నీ కడుపు నింపినందుకు ప్రతిఫలంగా నా కడుపు నింపేవుగా. అమ్మా, ఇన్నాళ్ళు మీ నాన్న ఎవరైనా అడిగావుగా. ఇరుగోనమ్మా మీ నాన్న. ఆగు. ఈ అమ్మాయి పేరేమిటి? చామంతి. చాము 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 చాముడాలి. ఈవిడెవరో తెలుసా? మీ దయ వల్ల విడిపోయిన మా రెండు కుటుంబాలు ఒకటే, అలాగే మన రెండు కుటుంబాలు కూడా ఒకటైతే. నెవర్. మీలాంటి ఇల్లీగల్ ఫ్యామిలీలోకి నా కూతుర్ని కోడలుగా పంపించను. ఇందులో క్రైమే ఉంది మేజర్. మన పురాణాల ప్రకారం అందరి దేవుళ్ళకి రెండే సెటప్లు ఉన్నాయి కదా. ది సేమ్ వే. షట్ అప్ అండ్ గెట్ అవుట్. మావ స్ట్రాంగ్ గా చెప్తున్నాడు కదా, అందరు బయటికి వెళ్ళండి. సీను, మర్యాదగా నువ్వు వెళ్ళిపో. పొరపాటు మావయ్య గారు, మా నాన్న చేసిన నేరానికి పనిష్మెంట్ నాక. ఈసారి కూడా మీ రివాల్వర్ మమ్మల్ని క్షమించింది మావయ్య. Nothing. ఇందులో 4 బ్లాంక్ హోల్స్ ఉన్నాయి. అంటే 4 ఛాన్సులు అయిపోయాయి. ఇక మిగిలింది 2 బుల్లెట్స్. ఇప్పుడు నేను క్షమించిన నా రివాల్వర్ మాత్రం క్షమించను. గెట్ అవుట్. ఐ సే ఆల్ ఆఫ్ యు గెట్